వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ వెల్లడి. రైతుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య. ప్రభుత్వం సస్పెన్షన్ చేసిన నర్సింగ్ ఆఫీసర్స్ ను విధుల్లోకి తీసుకోవాలి. తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు సెక్రటరీ కొండల్ నాగరాజు వెల్లడి. గూండాల పిహెచ్సి 24 అవర్స్ పనిచేయాలి. ఖాళీ పోస్టులు భర్తీ చేస్తా. ఎమ్మెల్యే బీర్లైలయ్య వెల్లడి. 20 లక్షల విలువ గల 103 మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో రికవరీ. బాధితులకు అందజేసిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. హామీని నిలబెట్టుకోవాలి. మోడల్ స్కూల్ విద్యార్థులకు సీసీ రోడ్డు వెంటనే నిర్మించాలని ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్. అక్రిడేషన్ కమిటీలో టీడబ్ల్యూజేఎఫ్ కు ప్రాతినిధ్యం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు. ఇది మా టీడబ్ల్యూఎఫ్ సభ్యుల విజయం. రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య వెల్లడి. ఎంజేయూలో ఏబీవీబీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం. పర్యావరణ పరిరక్షణ సైతం దేశభక్తిలో అంతర్భాగమే. హంతండాలో స్థానిక సర్పంచ్ కుర్రా సాలిహం నాయక్ ఆధ్వర్యంలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన. సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ రాసాల వెంకటేష్ స్తూపావిష్కరణ. బహిరంగ సభకు రానున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి పత్రం సమర్పణ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్ చూద్దాం. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నల్గొండ జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ తర్వాత ఎప్పటిలాగే జిల్లా అధికారులతో వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నల్గొండ జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ తర్వాత ఎప్పటిలాగే జిల్లా అధికారులతో వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వీటి పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. అంతేకాక ప్రతి సోమవారం జిల్లా కేంద్రంతో పాటు మండల డివిజన్ స్థాయిలలో నిర్వహించే ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై కూడా దృష్టి సారించి పరిష్కారం చేయాలని ఆదేశించారు. మండలాల ప్రత్యేక అధికారులు, హాస్టళ్లు, ఇతర ప్రభుత్వ సంస్థలు తనిఖీ చేసిన అనంతరం నివేదికలను తప్పనిసరిగా సమర్పించాలని, కొంతమంది అధికారులు నివేదికలు సమర్పించడం లేదని, ఇకపై తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. ఈ సంవత్సరం నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్య అతిథి సందేశానికి ఇప్పటికే ఆయా శాఖల అధికారులు నోట్స్ను తయారు చేసి ఈ నెల 7లోగా సిపిఓకు అందజేయాలన్నారు. రేపటి నుండి పాఠశాల విద్యార్థులకు బ్లూ యూనిఫామ్ స్టిచ్చింగ్ మొదలు పెట్టాలని తెలిపారు. ప్రభుత్వం నుండి వచ్చిన యూనిఫామ్ను మండలాలలో వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఆదేశించారు. దినపత్రికలలో వచ్చే ప్రతికూల వార్తలకు జిల్లా అధికారులందరూ స్పందించి వివరణలు ఇవ్వాలని, నివేదికలు తనకు ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ జెడ్పీ సిఇఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో జరిగిన సమావేశంలో ఆలూరు ఎమ్మెల్యే ప్రభుత్వపు బి లైలయ్య పాల్గొని మాట్లాడుతూ ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అందులో భాగంగా మండల కేంద్రంలో ఉన్న వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గోదాములు నిర్మించడానికి 906 సర్వే నెంబర్లు, భూమిలో 4 ఎకరాల స్థలం ప్రభుత్వం కేటాయించిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో జరిగిన సమావేశంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బి లైలయ్య పాల్గొని మాట్లాడుతూ ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని, అందులో భాగంగా మండల కేంద్రంలో ఉన్న వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గోదాములు నిర్మించడానికి 906 సర్వే నెంబర్ల భూమిలో 4 ఎకరాల స్థలం ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. రైతులకు ఈ సీజన్కి అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని, ఇల్లు లేని ప్రతి బీదవారికి ఇల్లు కట్టిస్తూ ఇందిరమ్మ ఇల్లు పేరు మీద 2వ విడత కూడా ప్రారంభిస్తున్నామని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అండెం సంజీవరెడ్డి, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరసారపు యాదగిరి గౌడ్, గూండాల గ్రామ సర్పంచ్ దేవనబోయిన ఐలయ్య, లింగాల భిక్షం గౌడ్, ఏలూరు రామరెడ్డి, ఇమ్మడి దశరథ, డైరెక్టర్లు దూదిగాని నాగరాజు, సంగి శ్రీను, చేగూరి రాధ, ఆయా గ్రామాల సర్పంచ్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అండం సంజయ్ రెడ్డి గారికి, అదేవిధంగా లోకల్ సర్పంచ్ ఐలన్న గారికి, బ్లాక్ అధ్యక్షుడు గిరిగౌడ్ గారికి, మండల మాజీ అధ్యక్షుడు, మండల ప్రజెంట్ అధ్యక్షుడు, మాజీ చైర్మన్ లింగాల భిక్షమన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి డైరెక్టర్లందరికీ, మీడియా మిత్రులకు పేరు పేరు నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దు, ఏ గ్రామంలో కానీ ఏ మండలంలో ఉన్న ధాన్యాన్ని ఆ గ్రామంలో నిల్వ చేసుకునే విధంగా తెలంగాణలో మొట్టమొదటగా 33 జిల్లాల్లో ఫస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లాలో, మన యాదాద్రి భువనగిరి జిల్లాలో పిఎస్ఎస్ బ్యాంకులకు 104 ఎకరాలు కేటాయించింది. తెలంగాణలో మొదటగా యాదాద్రి జిల్లా. దానికి గౌరవ కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధాన్యం పండిన ధాన్యాన్ని మిల్లర్లలో తాగులేదని చెప్పి కళ్ళ జోకినాక కూడా మిల్లర్ల దగ్గర పెట్టి అక్కడ కళ్ళాల దగ్గర పెట్టడం, స్టోరేజ్ లేకపోవడంతో ఈ ప్రజాప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఎక్కడైతే బ్యాంకులకు సంబంధించి 5 నుంచి 6 ఎకరాలు ఒక్కొక్క బ్యాంక్ కేటాయించి నాబార్డు ద్వారా నిధులు ఇచ్చి గోదాములను కట్టించి రైతులను అలా నిల్వ చేసుకునే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి అందులో భాగంగా మీ పిఎస్సిసి బ్యాంకు 4 ఎకరాలు 906 సర్వే నెంబర్లో ఉందని చెప్పారు. అందులో ఐడెంటిఫై చేసినాం. ఎంఆర్ఓ గారు, చైర్మన్ గారు, గౌరవ సభ్యులు కూడా పోయి చేయడం జరిగింది. దానికి అత్తుల్లోనే అమౌంట్ కూడా శాంక్షన్ చేసి గోదాము నిర్మించుకుందామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ బ్యాంకు ద్వారా రైతులకు ఎక్కువ సేవా కార్యక్రమం అందాలి. గతంలో చైర్మన్ గారు ఎన్నో కార్యక్రమాలు చేసిండు. ఇంకా పెండింగ్ ఉన్నటువంటి కార్యక్రమాలు కానీ, రేపు రైతులకు సంబంధించిన యూరియా, డిఏపి విషయంలో కూడా ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది లేకుండా అవసరమైతే సబ్ సెంటర్లు పెట్టి పెద్ద పెద్ద గ్రామాలకి ఈ బ్యాంక్ నుంచి నేరుగా అక్కడ పంపించి రైతులకు ఇబ్బంది లేకుండా బ్యాంకు డబ్బులతోటే కొనుగోలు చేసి ఆయా సెంటర్ల దగ్గర డిఏపి కానీ, యూరియా కానీ, ఇప్పుడే గౌరవ చైర్మన్ కూడా మేము ఆల్రెడీ 15 లక్షలు ఏదో డీడీ తీసినామని చెప్తా ఉన్నారు. రైతులకు ఈ ప్రభుత్వం అన్ని విధాలు అండ ఉంటుంది. వరి సాగుల కాంచెల్లా ధాన్యం కొనుగోలు వరకు కూడా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో మీరు చూస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా సంవత్సరం ధాన్యం ఎక్కువైతుంది తప్ప తక్కువ పండుతలేదు. దానికి మీ అందరి సహకారం. ఏదైతే గంధమల్ల నింపి అక్కడి నుంచి బిక్కేరు వాగు, అడ్డగూడూరు, మోత్కూరు దాకా వస్తుంటే మరి మన గ్రామాలన్నీ వాగుపడుతున్న వాళ్ళు విపరీతంగా మోటార్లు పెట్టి కానీ భూగర్భ జలాలు పెరగడంతో రైతులకు ఎక్కువ దిగుబడి వస్తుంది. దిగుబడి వచ్చిన దాని తీరుగానే గతంలో 2 నెలలు 3 నెలలు కొంటే మనం ఒడ్లు రాకముందుకే ఐకేబీ సెంటర్లు కానీ పిఎస్సిస్ వద్ద మీ పిఎస్సి ద్వారా సెంటర్లు పెట్టి కొనుగోలు చేస్తున్నది మీరు అంతా చూస్తున్నారు. కొనుగోలు చేసిన 3 రోజులనే వాళ్ళ ఖాతాలకు డబ్బులు వేస్తున్నాం. కాబట్టి నిన్న మొన్నటి దాకా గోదాంలో ప్రాబ్లం ఉండి పోయిన సంవత్సరం ధాన్యమే నిల్వ ఉండడం వల్ల కొంత లారీలు ఆలస్యమై అక్కడ ఖాళీ కాకపోవడంతో కొంత ఆలస్యమైంది. మరి ఈ సంవత్సరం అట్లా కాకుండా ముందుగానే ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి
గోదాములు కూడా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ గుండెర మండలానికి అన్ని విధాల పెద్దపీట వేస్తాను మాటిస్తూ ఆగస్టు 15 వరకు మళ్ళీ రెండో విడత కూడా ఇందిరా మిల్లు ఇవ్వబోతున్నాం. పాతవి కూడా ఇప్పుడే లిస్టు తీసుకున్నా ఈడ ఎన్ని కాలు ఉన్నాయని చెప్పి మొత్తం గుండాలలో 367కు 216 పూర్తయినాయి. ఇంకా స్లాబ్ స్టేజ్లో 86 ఉన్నాయి. ఇంకా గోడల లెవెల్లో 43 ఉన్నాయి. మరి దీంట్లో ఆయా గ్రామాలలో సర్పంచులు కానీ అక్కడ లీడర్లు కానీ ఆ గ్రామంలో బాధ్యత తీసుకొని ఎవరైతే మొదటి విడత శాంక్షన్ అయిన వాళ్ళు ఇంకెందుకు లేట్ అవుతుంది, దేని కారణం చేత లేట్ అవుతుంది, వాళ్ళకున్న సమస్య ఏంది, ఏదైనా మేస్త్రి ప్రాబ్లమా, లేకపోతే అక్కడ ఇసుక ప్రాబ్లమా, లేకపోతే వాళ్ళకి ఆర్థికంగా ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకు మహిళా సంఘాల ద్వారా కూడా లోన్లు ఇప్పించి లోన్లు కట్టి తర్వాత ఏదైతే మనం ఇచ్చే 5 లక్షల నుంచి ఆ మహిళా సంఘాలకు కట్టేటట్టుగా మనం ఆలేరు ఇప్పటిదాకా అట్లా జాగ్రత్త తీసుకున్నాం. కాబట్టి ఇందిరమ్మ గ్రూపరేషన్లో తెలంగాణలో ఇలా మనం ఆలేరు గ్రూపరేషన్లో ముందున్నాం. మరి ఇంకా కూడా ఈ మిగిలిపోయినటువంటి 43 గోడల స్థాయిలో ఉన్నాయి. ఇంకా స్లాబులు పడి 86 ఉన్నాయి. మరి మొదటి విడత అయిపోయింది. రెండో విడత మన గౌరవ సర్పంచ్ ఉన్నా లేకపోతే మన లీడర్లు ఉన్నా బాధ్యతగా ఇందిరమ్మ మిల్లు కంప్లీట్ చేస్తే ఆగస్టు 15 వరకు మళ్ళీ అవసరమైతే నేనే మార్నింగ్ వాక్ ద్వారా కానీ లేకపోతే మీ లీడర్ల ద్వారా కానీ పేదోళ్ళకి ఇద్దాం, నిరుపేదలకు ఇద్దాం, పేదోడి సొంతింటి కాడ నెరవేర్దాం. ఏ పార్టీ అయినా కానీ ఆడు పేదోడు అయితే ఖచ్చితంగా ఈ ప్రజాప్రభుత్వం పేదోడి సొంతింటి కాడ నెరవేర్చాలనే లక్ష్యంతో పోతున్నాం. నెక్స్ట్ ఇంకా 2.5 సంవత్సరాలు మనకు అవకాశం ఉంది. మళ్ళీ ఇంకా 3 దఫలు వస్తాయి ఇండ్లు. మరి అట్లని మన కార్యకర్తలకే రాసుకుంటే మరి పేదోడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత పార్టీది. కానీ ముందుగా పేదోడి సొంతింటి కాడ నెరవేర్చాలి. కాబట్టి ఆగస్టు 15 వరకు ఈ పాత ఇండ్లు కంప్లీట్ కావాలి. అంటే ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ కావాలి, సెకండ్ ఫేజ్లో సెలెక్షన్ చేసి పెట్టాలి. గతంలో మీ ఊరికి 25 వచ్చినాయి అంటే ఈసారి 18 నుంచి 20 ఇస్తా. ఎందుకంటే పోయినసారి 3,500 వచ్చినాయి, మరి ఈసారి 2,000 వచ్చినాయి. కాబట్టి కొంత కోటా తగ్గింది. కాబట్టి పోయిన సంవత్సరం ఎక్కడైతే గ్రామాల్లో తక్కువ ఇచ్చినామో ఆ గ్రామాల్లో కొంత పెంచుకుందాం. ఎక్కువ ఇచ్చిన గ్రామాలలో అంటే లబ్ధిదారులను బట్టి ఇద్దామని తెలియజేస్తూ 15 తారీఖు వరకు మీ గ్రామాలలో ఎంపిక చేసే బాధ్యత మీకు ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద, మీ కార్యకర్తల మీద మీ సెలక్షన్ ప్రకారమే ఇస్తా. నేను అక్కడ కూర్చొని రాసేది కాదు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నర్సింగ్ ఆఫీసర్ రజనిని జమునను రాష్ట్ర ప్రభుత్వం శస్త్రచికిత్స చేసే విభాగంలో ఇన్ఫెక్షన్ వచ్చిందని నెపంతో డ్యూటీలో ఉన్న నర్సింగ్ ఆఫీసర్ను విధుల నుంచి తొలగించడం హేయమైన చర్య అని సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కొండల్ జిల్లా సెక్రటరీ నాగరాజ్ అన్నారు. ఇన్ఫెక్షన్ రావడానికి కారణం ఒక నర్సింగ్ ఆఫీసర్ కాదు, అనేక కారణాలు ఉంటాయని, అలాంటప్పుడు ఒక నర్సింగ్ ఆఫీసర్ని బాధ్యులను చేసి సస్పెండ్ చేసి ప్రభుత్వం వారికి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నర్సింగ్ ఆఫీసర్ రజని జమునను రాష్ట్ర ప్రభుత్వం శస్త్రచికిత్స చేసే విభాగంలో ఇన్ఫెక్షన్ వచ్చిందనే నెపంతో డ్యూటీలో ఉన్న నర్సింగ్ ఆఫీసర్ను విధుల నుండి తొలగించడం హేయమైన చర్య అని సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కొండల్ జిల్లా సెక్రటరీ నాగరాజు అన్నారు. ఇన్ఫెక్షన్ రావడానికి కారణం ఒక నర్సింగ్ ఆఫీసర్స్ కాదు, అనేక కారణాలు ఉంటాయని, అలాంటప్పుడు ఒక నర్సింగ్ ఆఫీసర్స్ని బాధ్యులను చేసి సస్పెండ్ చేయడం ప్రభుత్వం వారికి తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా నర్సింగ్ ఆఫీసర్స్ పనిచేస్తున్నారని, అలాంటి వారిపై సస్పెన్షన్ వేటు వేస్తే వాళ్ళ కుటుంబ పోషణ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ప్రభుత్వం పునరాలోచించి వెంటనే విధుల్లోకి తీసుకొని వారికి ఉద్యోగ భద్రతను కల్పించాలని కోరారు. ఆరోగ్య తెలంగాణ కోసం నర్సింగ్ ఆఫీసర్స్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్, జగన్, రాజీవ్, నాగలక్ష్మి, ఆరోగ్య మేరీ, నీరజ, జమున తోటి నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆఫీసర్స్ ఐక్యత సస్పెన్షన్ వెంటనే నర్సింగ్ ఆఫీసర్స్ ఐక్యత నర్సింగ్ ఆఫీసర్స్ ఐక్యత సస్పెన్షన్ వెంటనే సస్పెన్షన్ వెంటనే We want justice. 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 Constitution వెంటనే Constitution వెంటనే Constitution వెంటనే justice. నర్సింగ్ ఆఫీసర్స్ ఐక్యత నర్సింగ్ ఆఫీసర్స్ ఐక్యత Suspension వెంటనే Suspension వెంటనే justice. We want 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 justice. Constitution వెంటనే Constitution వెంటనే Constitution వెంటనే యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లేలయ్య సోమవారం రోజున ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండాల మారుమూల మండల కావడంతో రాత్రి వేళలో కూడా ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా 24 గంటలు పిహెచ్సి పనిచేసే విధంగా అదనపు డాక్టర్లను నియమించాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ లైలయ్య సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోండాల మారుమూల మండలం కావడంతో రాత్రి వేళల్లో కూడా ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా 24 గంటలు పిహెచ్సి పనిచేసే విధంగా అదనపు డాక్టర్లను నియమించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన రోగులను పరామర్శించి అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించిన అనంతరం పిహెచ్సిలో ఖాళీగా ఉన్న వైద్య పారామెడికల్ సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఎలాంటి లోపాలు లేకుండా నాణ్యమైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్సి చైర్మన్ నండెం సంజీవరెడ్డి, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈరసారపు యాదగిరి గౌడ్, నాయకులు డాక్టర్ ప్రవీణ్ కుమార్, చిందం ప్రకాష్, ఉమ్మడి దశరథ గుప్తా, ఏలూరి రామరెడ్డి, లింగాల భిక్షం గౌడ్, సంగి వేణుగోపాల్, ఆకుల ఆంజనేయులు, పిహెచ్సి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. స్టాఫ్ ఎంతమంది స్టాఫ్ ఎంతమంది వచ్చి అందరూ వచ్చినా నేను వస్తున్నా అయింది రాజుపట్టికి హాఫ్ కన్స్ట్రక్షన్ ఉంది సార్, 2 శాంక్షన్ అయ్యింది, టోటల్ 5 2 అసలే స్టార్ట్ చేయలేదు, 3 హాఫ్ కన్స్ట్రక్షన్ ఈ సెంటర్లో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? ఈ సెంటర్లో సీనియర్ ఇన్ఛార్జ్ నువ్వు వేకెంట్ ఎందుకు మనకు వస్తలేరా వేకెంట్ అంటే స్టాఫ్ లేదు సార్, స్టాఫ్ నుంచి మొన్న జనరల్ ట్రాన్స్పోర్ట్స్లో వెళ్ళిపోయారు సార్. మీకు వేరే రాలేదా మరి? లేదు స్టాఫ్ సబ్సెంటర్లో అంబులెన్స్ అందుబాటులో వస్తుందా మీకు చెప్పినప్పుడు? అంబులెన్స్ ఉంది కానీ డ్రైవర్ సరిగా అందుబాటు అంబులెన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి టైమింగ్? సాయంత్రం 4 వరకు. సాయంత్రం 4 తర్వాత గడ్డ వచ్చి కాళ్ళు వచ్చి ఎట్లా వల్ల మరి మాకు చెప్పాలి కదా. కనీసం ఎక్కువలో ఇద్దరు డాక్టర్ అరేంజ్ చేస్తాం కదా. మా దృష్టికి లేకపోతే ఎట్లా? ఇది మారుమూల మండలం 12 అవర్స్ ఉంటే ఎట్లా పడుతుంది? ఇది యాక్చువల్లీ 24 hours సాయంత్రం లాకేనా 4 గంటలకు అంతా మళ్ళీ ఆర్ఎంపీలను సంప్రదించాల్సిందే. ఆర్ఎంపీలు పోతే మీరు ఎందుకు పట్టించుకున్నారు? మీరు కేసులలో సీతారామపురమా ఏమైంది? ఎన్ని రోజులు వచ్చి 7 నిమిషా మంచి చూస్తురా? డాక్టర్ సాబ్ వచ్చి గ్లూకోజ్ ఇస్తుడా? సీతారామపురమా డాక్టర్ ఇప్పుడు ఎట్లా మంచి చూస్తుండ? డాక్టర్ మంచి చూస్తుండా? చూస్తుండా? డాక్టర్ గారు
క్యాల్షియం కార్బోనేట్, డైజెషన్ ప్యాంట్ ఆఫ్ ఓఆర్ఎస్ ఉన్నాయి స్టాక్ అంటే తొందరగా రిక్రూట్మెంట్ ఏంటి ఆ 108 ఎవరు మెయింటైన్ చేస్తారు, అసలు కొత్త బండి పంపితే పాత బండి ఎందుకు వచ్చింది కనుకో ఆ మంత్రి ఓఎస్జీ తోటి కలిపి నాకు మాట్లాడు, ఓకేనా? మీరు కానప్పుడు మాతో చెప్పాలి, మేము మాట్లాడతాం కదా. ఇప్పుడు గుండాలకు మనం కొత్త అంబులెన్స్ ఇచ్చినాము, మరి ఎవరు దాన్ని మార్చి పాత అంబులెన్స్ పెట్టి ఎవరు ఈ కాంటాక్ట్ ఎవరు చూస్తారు అంబులెన్స్ని? అవును, మరి మనము ఇక్కడ గుండాలకు కొత్తది ఇచ్చినాము, కొత్తది ఇస్తే కొత్త బండి ఎందుకు పోయింది, పాత బండి ఎందుకు వస్తుంది? వీటికి వెరిఫై చేయండి. వాడు ఎవడో అట్లా మానేస్తే మాత్రం యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే గుండాల మన ఆలేరుకు చాలా లాంగ్ మండలం, లాస్ట్కున్న మండలం, ఆ రోడ్డు కూడా బాగాలేవు. అది మన అంబులెన్స్ 108 బాగాలేకపోతే ఇబ్బంది కదా మనకు. కొత్త బండి పంపినాం, అందుకే మనం వీడికి నువ్వు డీటెయిల్స్ చేసుకొని 1 అవర్లో అదేందో వాళ్ళ కొత్త బండికి పంపిద్దాం. వివిధ ప్రాంతాలలో వివిధ కారణాలతో పోగొట్టుకున్న 20 లక్షల విలువ గల 103 మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో రికవరీ చేసి బాధితులకు అందజేశారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి సిఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజల భద్రతతో పాటు పోగొట్టుకున్న వస్తువులను రికవరీ చేయడంలో జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో వివిధ కారణాలతో పోగొట్టుకున్న 20 లక్షల విలువ గల 103 మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో రికవరీ చేసి బాధితులకు అందజేశారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి సిఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. ప్రజల భద్రతతో పాటు పోగొట్టుకున్న వస్తువులను రికవరీ చేయడంలో జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీస్ అని తెలిపారు. పోలీస్ మీకోసం ఉన్నారు. ప్రజా భద్రతలో అనుక్షణం కృషి చేస్తున్నాము. మీ ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక చర్యలు, అక్రమ రవాణాపై పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సమాజంలో జరుగుతున్న అసాంఘిక చర్యలు, అక్రమ రవాణా లాంటి వాటిపై ప్రశ్నించే ప్రతి ఒక్కరూ యూనిఫామ్ లేని పోలీసులే. వీటిపై మాకు సమాచారం ఇవ్వండి, మీ వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రజలు పోలీసులకు మిత్రులుగా ఉంటూ నేరాల నివారణలో భాగస్వామ్యం కావాలన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ సైబర్ వారియర్స్, డ్రగ్స్ నిర్మూలన వారియర్స్ లాగా ఉండాలి. వీటిపై సమాచారం ఇస్తే మీకు పోలీసులతో భాగస్వామ్యం అయినట్లే. సైబర్ మోసాల గురించి చుట్టుపక్కల వారికి అవగాహన కలిగించాలని తెలిపారు. పోయిన మొబైల్ ఫోన్లు మళ్లీ దొరకకున్న బాధితులు జిల్లా పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ రికవరీ చేసి అందించినందుకు సంబంధిత బాధితులు జిల్లా ఎస్పీకి, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో వివిధ రూపాల్లో వినియోగదారులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ను సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐటీ కోర్ సిబ్బందిని, పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, ఐటీ కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్, ఐటీ కోర్ సిబ్బంది, పోలీస్ సైబర్ వారియర్స్, మొబైల్ పోగొట్టుకున్న బాధితులున్నారు. దానికన్నా బాధ కన్నా కూడా తిరిగి వచ్చినప్పుడు ఉన్న సంతోషం చాలా ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ సార్. మా మేడం గారు కోఆర్డినేట్ చేశారు. చింతలపాలెం మా మేడంకి కూడా థ్యాంక్ యూ మేడం. నువ్వేంది నాకు చెప్పేది అనే టైంలో నేను ఒక నేమ్ కరెక్షన్స్ ఎన్ఆర్సీ చేస్తుంటూ ఇలా చేయగలనా, మీరు ఇలా వాళ్ళ ఇబ్బంది అవుతారు, మీ లైఫ్ ఇబ్బంది పడుతుంది, మీ ద్వారా తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడతారని పదే చెప్తూ ఉండడం వల్ల నీకెందుకు అనే పదే చేయడం, రిమార్క్ రావడం అనేది చాలా విన్నాను నేను. కానీ మీ ద్వారా నాకు ఒక హోప్ వచ్చింది సార్. నేను కమింగ్ ఫ్రమ్ వెమలబెల్ మండల్, కానీ మిమ్మల్ని చూశాక నాకు ఒక చేంజ్ వస్తుందని చూస్తున్నాను. మా బార్డర్ కన్నా
మాకు ఒక చేంజ్ చేస్తారని ఆశిస్తున్నాను నేను. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. నాకు అనిపించిన ప్రతి అధికారి కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను అలా చాలా బాధలు పడ్డాను. ప్రతి ఒక్క పిల్లవాడిని మార్చడానికి ట్రై చేస్తున్నాను సార్. నేను పదే చెప్పడానికి అండ్ పెన్పాడ్ మండలంలో నేను మన బీబీడీ కాలేజ్ ట్రైనింగ్కి పిల్లలకి ట్రైనింగ్. మా డాడీ ఫస్ట్ ఫోన్ పోయినప్పుడు అది దొరకలేదు, కంప్లైంట్ ఇచ్చాం. ఈ సెకండ్ ఫోన్ నాది 40,000 కష్టంతో కొనుక్కున్నాను సొంతం. అది హాస్టల్లో వార్డెన్గా ఇంటర్ పిల్లలకు వార్డెన్గా చేస్తూ కొనుక్కున్నాను. అది December 11th పోయింది మన ఓట్లప్పుడు. అదైతే దొరకలేదు. దానివల్ల నేను 3 months ఇంజెక్షన్స్ సెలైనర్స్ ఎక్కినాయి నాకు ఇక్కడ హాస్పిటల్లో. దాని కష్టం విలువ ఎంత అంటే చెప్పలేమన్నా. అది ఒకరితో కష్టంతో మమ్మీ డాడీ కొనిచ్చిన ఫోన్ నాకు ఉంది, కానీ నేను ఇటు సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలని నా సొంతంగా కొనుక్కున్న ఫోను ఈఎంఐలో తీసుకున్నా. అది పోయిందన్న. అది ఎట్లా అంటే నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఇయర్ బడ్స్ ఫుల్ సౌండ్లో పెట్టి సైడ్ పాకెట్లో పెడతా ఫోను. అది పోయింది. అప్పటి నుంచి మళ్ళీ నేను ఫోన్ వాడిందే లేదు. మా చెల్లె సెకండ్ హ్యాండ్ ఫోన్ ఇస్తే అది ఎన్నిసార్లు డిస్ప్లే చేసినా కానీ దక్కలేదు అసలు నాకు. అది సెకండ్ మళ్ళీ నేను మార్కెటింగ్ జాబ్ చేసుకుంటూ మళ్ళీ ఇంకో ఫోన్ కొనుక్కున్నాను. దానికి 4th month అన్న. 4th month 5th month ఇప్పుడు ఈఎంఐ కడితే అయిపోయింది. అది థ్యాంక్ యూ సార్. నాకు మాత్రం హోప్ వచ్చింది సార్ నా ఫోన్ దొరికిద్దని. సూర్యాపేట జిల్లాలో సూర్యాపేటలో వివిధ ప్రాంతాలలో ప్రజలు పోగొట్టుకున్నటువంటి సెల్ ఫోన్లని ఈ CEIR అప్లికేషన్ ద్వారా మనం ఈరోజు 100 ఫోన్లను రికవరీ చేసి వాళ్ళకు అందించే కార్యక్రమం పెట్టుకున్నాం. సూర్యాపేట జిల్లాలో 2025 జనవరి నుంచి ఇది 14వసారి మనం దాదాపు 1742 ఫోన్లని మనం రికవరీ చేసి ప్రజలకు అందించడం జరిగింది. ఈ CEIR పోర్టల్ పెట్టినప్పటి నుంచి 2446 ఫోన్లు, వీటి విలువ సుమారుగా 4,89,00,000 విలువ చేసే ఫోన్లని మనం సూర్యాపేట ప్రజానికానికి మనం పోలీసు ప్రత్యేకంగా చొరవ తీసుకొని రికవరీ చేసి అందించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. సైబర్ నేరాల బారిన పడొద్దు, మీరు జాగ్రత్తతో ఉండాలని చెప్పి వాళ్ళని విన్నవించడం జరిగింది. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు ఈరోజు 2 వీలర్ మీద 4 వీలర్ మీద పోతున్న క్రమంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి మనుషులు చనిపోతూ ఉన్నారు, విలువైన జీవితాలను కోల్పోతూ ఉన్నాం. వీటన్నిటినీ ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రాం ద్వారా అవేర్నెస్ తీసుకొని వచ్చి వాళ్ళు ఏ విధంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ సిస్టమ్ని అలవాటు చేసుకోవాలో చెప్పినాం. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి, కార్లో కూర్చున్న ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ ధరించాలి, రాంగ్ రూట్లో వెళ్ళొద్దు, అతివేగంతో వెళ్ళొద్దు, తాగి బండ్లను నడపొద్దు అనేటువంటిది వాళ్ళకు సూచించడం జరిగింది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో మహిళల పట్ల బాలబాలికల పట్ల ఎవరు కూడా అనుచితంగా ప్రవర్తించినా, బాలబాలికల పట్ల ఎవరైనా నేరాలు చేసినా చాలా తీవ్రమైనటువంటి నేరాలు ఉంటాయి, శిక్షలు ఉంటాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా గంజాయి రహిత సూర్యాపేట జిల్లా స్థాపనకి వీరంతా కృషి చేయాలని వాళ్ళకు వేడుకోవడం జరిగింది. ప్రతి సమాజంలో ఎవరైనా గంజాయి వాడుతున్నట్లయితే పోలీస్కి 1908 ద్వారా తెలియజేయండి, వాళ్ళ మీద నిఘా పెట్టి పట్టుకుంటామని చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి సూర్యాపేట జిల్లా అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఏరియాకి పోయి తోటి సమాజాన్ని అవేర్నెస్ చేయాలని కోరడం జరిగింది. ఇది ఈ 2025 నుంచి 14వసారి మనం 100 ఫోన్లకు పైగా వాళ్ళకి మనం అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎవరైనా ఫోన్లు పోగొట్టుకున్నట్లయితే ఇమ్మీడియట్లీ CEIR పోర్టల్లో నమోదు చేసుకోండి. ఒకవేళ మీకు ఏ విధంగా నమోదు చేసుకోవాలనో తెలియకపోతే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. సైబర్ వారియర్ అనేటువంటి ఆఫీసర్ ఉంటారు, ఆయన కలిస్తే ఆయన మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సైబర్ నేరాల పట్ల జాగ్రత్తతో ఉంటూ UPI పేమెంట్స్ చేసేటప్పుడు ఎవరికి కనపడకుండా, ఎవరికి పిన్ నెంబర్ తెలియకుండా ఉండేటట్టు జాగ్రత్త పడమని సూచించడం జరిగింది.
చౌటుపల్లి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మోడల్ స్కూల్ నుండి చౌటుపల్లి హైవే వరకు సీసీ రోడ్డు నిర్మిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని చౌటుపల్లి ఎస్ఎఫ్ఐ డివిజన్ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా 2 సార్లు ప్రత్యక్షంగా మోడల్ స్కూల్ను పరిశీలించినప్పటికీ ఇప్పటికీ సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభం కాలేదు. దీంతో ప్రతిరోజు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. చౌటుపల్లి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మోడల్ స్కూల్ నుండి చౌటుపల్లి హైవే వరకు సీసీ రోడ్డు నిర్మిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని చౌటుపల్లి ఎస్ఎఫ్ఐ డివిజన్ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా 2 సార్లు ప్రత్యక్షంగా మోడల్ స్కూల్ను పరిశీలించినప్పటికీ ఇప్పటికీ సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభం కాలేదు. దీంతో ప్రతిరోజు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. ముఖ్యంగా వర్షాకాలంలో బురద గుంతల కారణంగా పాఠశాలకు వెళ్లడం ప్రమాదకరంగా మారిందని నాయకులకు తెలిపారు. విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని మోడల్ స్కూల్ నుండి చౌటుపల్లి హైవే వరకు తక్షణమే సీసీ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ చౌటుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ ముందు విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్ నుండి చౌటుప్పల్ వరకు సీసీ రోడ్డు వెంటనే నిర్మించాలి. చౌటుప్పల్ మోడల్ స్కూల్ నుండి చౌటుప్పల్ హైవే వరకు సీసీ రోడ్ సమస్యను వెంటనే పరిష్కరించాలి. మోడల్ స్కూల్ విద్యార్థుల సమస్యలను స్పందించాలి. ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి. స్థానిక ఎమ్మెల్యే వెంబటే స్పందించాలి. స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించాలి. స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే నిర్మించాలి. మోడల్ స్కూల్ విద్యార్థులకు సీసీ రోడ్డు వెంటనే నిర్మించాలి. మోడల్ స్కూల్ విద్యార్థులకు సీసీ రోడ్డు వెంటనే పరిష్కరించాలి. మోడల్ స్కూల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి. మోడల్ స్కూల్ విద్యార్థుల సమస్యలను పేద విద్యార్థులతో చెలగాటమా పేద విద్యార్థులతో చెలగాటమా చౌటుపల్లి హైవే వరకు సీసీ రోడ్ సమస్యను వెంటనే నిర్మించాలి. మోడల్ స్కూల్ నుండి చౌటుపల్లి హైవే వరకు సీసీ రోడ్డు వెంటనే పరిష్కరించాలి. మోడల్ స్కూల్ నుండి చౌటుపల్లి హైవే వరకు సీసీ రోడ్ సమస్యను వెంటనే పరిష్కరించాలి. మోడల్ స్కూల్ నుండి చౌటుపల్లి హైవే వరకు సీసీ రోడ్ సమస్యను వెంటనే స్పందించాలి. ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి. ఉన్నతాధికారులు వెంటనే పరిష్కరించాలి. మోడల్ స్కూల్ నుండి చౌటుప్పల్ హైవే వరకు సీసీ రోడ్ సమస్యను వెంటనే నిర్మించాలి. మోడల్ స్కూల్ నుండి చౌటుప్పల్ హైవే వరకు సీసీ రోడ్ వెంటనే నిర్మించాలి. చౌటుప్పల్ మోడల్ స్కూల్ నుండి చౌటుప్పల్ హైవే వరకు సీసీ రోడ్ వెంటనే నిర్మించాలి. చౌటుప్పల్ మోడల్ స్కూల్ నుండి చౌటుప్పల్ హైవే వరకు సీసీ రోడ్ వెంటనే పరిష్కరించాలి. మోడల్ స్కూల్ విద్యార్థుల సమస్యలను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. రాష్ట్రంలోని అన్ని జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ డిఎంఎస్సిలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్కు ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మీడియా అక్రెడిటేషన్ కమిటీల ఏర్పాటు విషయంలో జర్నలిస్టుల సంఘాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరాన్ని హైకోర్టు స్పష్టం చేసింది. అన్ని అర్హులను టీడబ్ల్యూజేఎఫ్లకు అక్రెడిటేషన్ కమిటీలలో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మీడియా అక్రెడిటేషన్
అక్రిడేషన్ కమిటీలను ఏర్పాటు చేసే సమయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రాతినిధ్యం ఇవ్వకుండా వ్యవహరించడాన్ని సవాల్ చేస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ను ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్రం ప్రభుత్వాన్ని ఆదేశించింది. మీడియా అక్రిడేషన్ కమిటీల ఏర్పాటు విషయంలో జర్నలిస్టు సంఘాలకు సముచిత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరాన్ని హైకోర్టు స్పష్టం చేసింది. టీడబ్ల్యూజేఎఫ్కు అక్రిడేషన్ కమిటీలో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీలను ఏర్పాటు చేసే సమయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్కు ప్రాతినిధ్యం ఇవ్వకుండా వ్యవహరించడాన్ని సవాల్ చేస్తూ ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు దాఖలైన రిట్ పిటిషన్పై గత 6 నెలలుగా పలుమార్లు విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కార్యాలయ న్యాయవాదులు, పిటిషనర్ తరఫున న్యాయవాదులు తమ వాదనలు కోర్టు ముందు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు, ప్రభుత్వ ఉత్తర్వులు, మీడియా అక్రిడేషన్ కమిటీల ఏర్పాటు విధానం, జర్నలిస్టు సంఘాల ప్రాతినిధ్యానికి సంబంధించిన నిబంధనలను పరిశీలించిన అనంతరం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహినుద్దీన్ల ధర్మాసనం సోమవారం తీర్పును వెలువరించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీల్లో టీడబ్ల్యూజేఎఫ్కు కూడా తగిన ప్రాతినిధ్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పుతో రాష్ట్రంలోని జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీల్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్కు అధికారిక ప్రాతినిధ్యం లభించే మార్గం సుగమయమైంది. జర్నలిస్టు సంఘాల మధ్య సమాన అవకాశాలు, పారదర్శకత, న్యాయబద్ధమైన ప్రాతినిధ్యానికి ఈ తీర్పు దోహదపడుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైకోర్టు తీర్పును తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించింది. జర్నలిస్టుల హక్కులు, గౌరవం, సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలన్న తమ పోరాటానికి ఇది న్యాయపరమైన విజయమని పేర్కొంది. ఈ తీర్పును వెంటనే అమలు చేసి అన్ని జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీలో టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సంఘ నాయకులు కోరారు. ఈ తీర్పు భవిష్యత్తులో మీడియా అక్రిడేషన్ కమిటీల ఏర్పాటులో అన్ని గుర్తింపు పొందిన జర్నలిస్టు సంఘాలకు సముచిత ప్రాధాన్యం కల్పించేలా మార్గదర్శకంగా నిలుస్తుందని జర్నలిస్టు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. న్యాయం, ధర్మం తన వైపు ఉందని హైకోర్టు ఇచ్చిన తీర్పు తమ సంఘం సభ్యుల విజయమని రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా విద్యార్థి నిరుద్యోగి ఆత్మహత్యను నిరసిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి చౌహాన్ మాట్లాడారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా విద్యార్థి నిరుద్యోగి ఆత్మహత్యను నిరసిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి చౌహాన్ మాట్లాడుతూ నిన్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంకు చెందిన వేణుకుమార్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక విధానాలకు అసహనం చెంది ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సంవత్సరాల తరబడి నిరీక్షించి ఫలితం లేదని మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరమని, ఇది ఆత్మహత్య కాదని, విద్యార్థి నిరుద్యోగుల ఆకాంక్షల పునాదులపై అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రభుత్వ అధికారిక హత్యని అన్నారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు చిక్కడపల్లి లైబ్రరీలు తిరుగుతూ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి
నిరుద్యోగ నోటిఫికేషన్ భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి అధికారం చేపట్టి మరో 3 నెలలైతే 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నా ఎటువంటి నోటిఫికేషన్లను విడుదల చేయట్లేదని, కేవలం గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లు పూర్తి చేసిందని, గ్రూప్ నోటిఫికేషన్ల ఊసేయలేదని, పోలీస్ కానిస్టేబుల్ ఖాళీలు 19,000 ఉన్నా కేవలం 7,000 పైచిలకు మాత్రమే విడుదల చేసి నిరుద్యోగులను ఎంతో నిరాశకు వేదనకు గురి చేసిందని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి విద్యాశాఖను తన వద్ద పెట్టుకొని విద్యారంగంలో అద్భుతాలు చేస్తామని చెప్పి గారడి మాటలు చెప్పడమే తప్ప విద్యార్థులకు నిరుద్యోగులకు ఎటువంటి ప్రయోజనం లబ్ధి లేదని అన్నారు. వేణుకుమార్ యొక్క ఆత్మహత్యకు రాష్ట్ర ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న వేణుకుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, లేని పక్షంలో ఈ ప్రభుత్వం విద్యార్థి నిరుద్యోగుల ఆగ్రహానికి లోనే పతనమైపోతుందని, ప్రభుత్వం యొక్క మొండి వైఖరిలో మార్పు లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ భారీ ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ కొంపల్లి సూర్య, రాష్ట్ర యూనివర్సిటీస్ కో కన్వీనర్ మానేశ్వర్చారి, రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ ఆవుల సంపత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్, రాష్ట్ర టెక్నికల్ సెల్ కో కన్వీనర్ నగేష్, రాష్ట్ర టెక్నికల్ సెల్ కన్వీనర్ నరేందర్, శివాని, సిరిచందన తదితరులు పాల్గొన్నారు. సంఘీభావం నుండి కార్యాచరణ వైపు ఎన్సీసీ అడుగులు పడాలని, పర్యావరణ పరిరక్షణలో ఎన్సీసీ క్యాడెట్లు ముందు ఉండాలని 33వ బెటాలియన్ కల్నల్ శశిధర్రావు ఎన్సీసీ ఆధ్వర్యంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొని క్యాడెట్లకు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ సైతం దేశభక్తులలో అంతర్భాగమైన కార్యక్రమంగా అభివర్ణించారు. సంఘీభావం నుండి కార్యాచరణ వైపు ఎన్సీసీ అడుగుపడాలని, పర్యావరణ పరిరక్షణలో ఎన్సీసీ క్యాడెట్లు ముందుండాలని 33వ బెటాలియన్ కల్నల్ శశిధర్రావు ఎన్సీసీ ఆధ్వర్యంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని క్యాడెట్లకు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ సైతం దేశభక్తులు అంతర్భాగమైన కార్యక్రమంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హరీష్ కుమార్, సుబేదార్ మేనేజర్ మాధవరావు, సుబేదార్ మల్లయ్య, ఎంజీయూ ఎన్సీసీ ఆఫీసర్ డాక్టర్ మచ్చేందర్, అధ్యాపకులు డాక్టర్ విజయ్ కుమార్ మరియు క్యాడెట్లు పాల్గొన్నారు.
ఎటు పోవాలి బ్రో? ఏమో ఇటానా ఇటా ఓకే సార్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం అడవిదేవులపల్లి మండలం జిలకరకుంట హామ్ తండాలో స్థానిక సర్పంచ్ కుర్రా సాలి హామ్ నాయక్ ఆధ్వర్యంలో స్థానిక బొడ్రాయి దగ్గర 5 లక్షల వ్యయంతో కూడిన సీసీ రోడ్డుకు కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరూ వీధిలో మట్టి రోడ్డు లేకుండా సీసీ రోడ్డు వేసే దిశగా వెళ్తున్నామని చెప్పారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం అడవిదేవులపల్లి మండలం జిలకరకుంట హమ్ తండాలో స్థానిక సర్పంచ్ కర్రసాలి హమ్ నాయక్ ఆధ్వర్యంలో స్థానిక బొడ్రాయి దగ్గర 5 లక్షల వ్యయంతో కూడిన సీసీ రోడ్డుకు కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్క వీధిలో మట్టి రోడ్డు లేకుండా సీసీ రోడ్డు వేసే దిశగా వెళ్తున్నామని చెప్పారు. ఈ విధంగా గ్రామాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దే విధంగా ముందుకెళ్తున్నామని అన్నారు. వారి వెంట స్థానిక నాయకులు మరియు మాజీ ఎంపీటీసీ కుర్ర లక్ష్మణుడు, వార్డు సభ్యులు మేరావత్ సర్దార్, కుర్ర లచ్చిరామ్, విఓఏ కుర్ర నాగుల ధనవత్, సేవా పెద్దలు కుర్ర లచ్చు, పంతుల్, కర్ర కాసన్న, కుర్ర సైద, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నడుచుకుంటండి. వీడియో కూడా కొట్టండి. ఇలాంటి లైటింగ్ నగరం నువ్వు పోరాదు అటు నిలబడరాదు ఒకళ్ళు మన వాళ్ళు ఒకళ్ళు నిలబడి సర్పంచ్ ఇటు చూడు.
అందరికీ నమస్కారం. ఇప్పుడు జిలగరకుంట గ్రామ పంచాయతీ హమతండ గ్రామంలో బొడ్రాయి దగ్గర 5 లక్షల సీసీ రోడ్డు వేయటం జరిగింది. అంతకుముందు కూడా ఒక 15 లక్షలది వచ్చింది, అది కూడా వేయించినాం. ఇంకా మట్టి రోడ్డు వస్తుంది, మట్టి రోడ్డు కూడా వేపిస్తాం. బోరింగ్, చేతి పంపులు అవన్నీ శుభ్రం చేపిస్తున్నాం, మోటార్లు సరి చేపిస్తున్నాం. ఇవన్నీ గ్రామ అన్ని పనులు మాత్రం మంచిగానే చేపిస్తున్నాం. కరెంట్ స్తంభం ఇబ్బంది ఉంది, అది కూడా ఇంకా ఎన్ని సీసీ రోడ్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది? సీసీ రోడ్ ఆల్రెడీ 15 లక్షలది అయిపోయింది, ఇది ఒక 5 లక్షలది, ఇంకొక 10 లక్షలది వస్తుంది. శాంక్షన్ అయింది, అది కూడా పూర్తి కంప్లీట్ అయ్యా మీ గ్రామంలో? పూర్తిగా ఇంకా కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు 20 లక్షలది అయిపోయింది, ఇంకో 10 లక్షలది వస్తుంది. తర్వాత మళ్ళీ డొంక రోడ్లు ఉన్నాయి, మట్టి రోడ్లు, అవి కూడా శాంక్షన్ అయినాయి. అది కూడా ఒక వారం 10 రోజులు మొత్తం అయితే సీసీ రోడ్లు మొత్తం కంప్లీట్ అయిపోతాయి. ఈ 1 ఇయర్లో అయిపోతాయా? 1 ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది. పొలాలకు వెళ్ళే బాటకు మాత్రం మట్టి రోడ్డు మాత్రం ఈ వారం 10 రోజుల్లో మళ్ళీ చూపిస్తాం. శాంక్షన్ కూడా అయిపోయింది, 10 లక్షలు వచ్చింది. ఎమ్మెల్సీ శంకర్ నాయకు, ఎమ్మెల్యే బొత్తుల లక్ష్మారెడ్డి గారు బాగానే సేకరిస్తారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. ఈరోజు జిలగరకుంట తండ గ్రామ పంచాయతీలోని హ్యాపిటేషన్ హాముతండలో మన గౌరవ సర్పంచ్ గారు సాలి హామునాయక్ గారు ఆధ్వర్యంలో మనకు కొత్తగా శాంక్షన్ అయిన సీసీ రోడ్ని 5 లక్షల వ్యయంతో ప్రారంభించడం జరిగినది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసుకుంటూ గ్రామ అభివృద్ధికి దోహదపడాలని మా తరపు నుంచి సర్పంచ్ గారిని విజ్ఞప్తి కోరుకుంటున్నాం. సిపిఎం సీనియర్ నాయకులు రైతు సంఘం మాజీ డివిజన్ కార్యదర్శి బస్వాపురం గ్రామ మాజీ సర్పంచ్ కామ్రేడ్ రాసాల వెంకటేష్ వర్ధంతిని పురస్కరించుకొని ఈ నెల 6వ తేదీన బస్వాపురం గ్రామంలో నిర్మించిన స్తూప ఆవిష్కరణకు బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెల్సీ హాజరు అవుతున్నారని రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ తెలిపారు. సోమవారం భువనగిరి సుందరయ్య భవన్లో సిపిఎం భువనగిరి మండల కమిటీ సమావేశం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ అధ్యక్షతను నిర్వహించారు. సిపిఎం సీనియర్ నాయకులు రైతు సంఘం మాజీ డివిజన్ కార్యదర్శి బస్వాపురం గ్రామ మాజీ సర్పంచ్ కామ్రేడ్ రాసాల వెంకటేష్ వర్ధంతి పురస్కరించుకుని ఈ నెల 6వ తేదీన బస్వాపురం గ్రామంలో నిర్మించిన స్తూపావిష్కరణకు బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరవుతున్నారని రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ తెలిపారు. సోమవారం భువనగిరి సుందరయ్య భవన్లో సిపిఎం భువనగిరి మండల కమిటీ సమావేశం జిల్లా కమిటీ సభ్యులు దయాల నరసింహ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహ పాల్గొని మాట్లాడుతూ కామ్రేడ్ రసాల వెంకటేష్ ఎర్ర జెండా నాయకత్వంలో బతికినంత కాలం పేద ప్రజల హక్కుల కోసం పోరాడారని తెలిపారు. ప్రధానంగా రైతాంగము, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అనేక ఉద్యమాలు నడిపారన్నారు. గ్రామ సర్పంచ్గా గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామం ప్రజలతో పాటు మండల వ్యాప్తంగా ఉన్న రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, వృత్తిదారులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సభలో రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో పాటు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్, జిల్లా నాయకత్వం పాల్గొని ప్రసంగిస్తారని, ప్రజానాట్య మండలి కళాకారుల కళారూపాలు ప్రదర్శిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం అంజయ్య, సిపిఎం మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ, కమిటీ సభ్యులు పాండాల మైసయ్య, కొండాపురం యాదగిరి పాల్గొన్నారు. అమరజీవి కామ్రేడ్ రాసాల వెంకటేష్ గారు బస్వాపురం మాజీ సర్పంచ్గా, సిపిఎం పార్టీ భువనగిరి డివిజన్ కమిటీ సభ్యునిగా, మండల కమిటీ సభ్యునిగా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరి డివిజన్ రైతు సంఘం కార్యదర్శిగా పనిచేసిండు. ఈ మధ్యకాలంలో లాస్ట్ ఇయర్ ఆగస్టు 6 తారీఖు నాడు అనారోగ్యంతో చనిపోయాడు. వారి ఆశయ సాధన కోసం ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ నెల 6 తారీఖు నాడు బస్వాపురం గ్రామంలో వారి స్తూప ఆవిష్కరణ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బహిరంగ సభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ గారు, సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ఎస్ వీరయ్య గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జహాంగీర్ గారు పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా కామ్రేడ్ రాసాల వెంకటేష్ గారు బస్వాపురం ప్రాజెక్టు నిర్మాణం నుంచి మొదలుకొని
ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అనేక ఉద్యమాలు తీసుకుంటూ ప్రాజెక్టు కావాలని ఒక పోరాటం నడుపుతూనే ప్రాజెక్టులో ముంపు గురవుతున్న రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాలని, ముంపు గురవుతున్న తిమ్మాపురం, తర్వాత లప్పనాయక్ తండా, చౌకులు తండా ఈ నిర్వాసితులకు బహిరంగ మార్కెట్ ప్రకారం 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని అనేక ఉద్యమాలు నడిపిన దాంట్లో వెంకన్న పాత్ర చాలా గొప్పది. అదేవిధంగా రైతు సంఘం నాయకుడిగా ఇక్కడ బునాది గాని కాలువ గురించి కానీ, వడపర్తి కత్వ గురించి కానీ, రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర కావాలని, మార్కెట్ వ్యవస్థ ఉండాలని ఇట్లా అనేక కార్యక్రమాలు తీసుకుంటూ, అదేవిధంగా గొర్రెల కాపర్లు, వృత్తిదారుల సమస్యల మీద కూడా వెంకన్న సుదీర్ఘమైన పోరాటాలు నడిపిన పరిస్థితి ఉంది. గ్రామ సర్పంచ్గా గ్రామాన్ని అభివృద్ధి చేసే దాంట్లో చాలా కీలక పాత్ర పోషించిన పరిస్థితి ఉంది. అందుకనే వెంకన్న యొక్క మొదటి వర్ధంతి సందర్భంగా ఈ నెల 6 తారీఖు నాడు బస్వాపురంలో సాయంత్రం నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఈ మండలంలో, జిల్లాలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు బుట్టెంగారి మాధవరెడ్డి ఆదేశానుసారం నల్గొండ జిల్లా కలెక్టర్కి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈరోజు రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు బుట్టంగారి మాధవరెడ్డి ఆదేశానుసారం నల్గొండ జిల్లా కలెక్టర్కి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవడంతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిరుపేదలైన రెడ్డిలను సహాయం అందిస్తామని పేర్కొన్నారు. కానీ నేటి వరకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని, ఇప్పటికైనా కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి జాగృతి జిల్లా అధ్యక్షులు ఏమిరెడ్డి నరసింహారెడ్డి, జాగృతి మహిళా జిల్లా అధ్యక్షురాలు జినుగు జ్యోతిరెడ్డి, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కంచర్ల విజయారెడ్డి, జాగృతి జిల్లా మహిళా ఉపాధ్యక్షులు ఎర్రమాద హేమారెడ్డి, నల్గొండ టౌన్ అధ్యక్షులు మారెడ్డి వెంకట్రెడ్డి, సభ్యులు మెండు వెంకట్రెడ్డి, బోధనపు భీమరెడ్డి, జాగృతి సభ్యులు పాల్గొనడం జరిగింది. హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ వెల్లడి. రైతుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య. ప్రభుత్వం సస్పెన్షన్ చేసిన నర్సింగ్ ఆఫీసర్స్ ను విధుల్లోకి తీసుకోవాలి. తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు సెక్రటరీ కొండల్ నాగరాజు వెల్లడి. గూండాల పిహెచ్సి 24 hours పనిచేయాలి. ఖాళీ పోస్టులు భర్తీ చేస్తా. ఎమ్మెల్యే బీర్లైలయ్య వెల్లడి. 20 లక్షల విలువ గల 103 మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో రికవరీ. బాధితులకు అందజేసిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. హామీని నిలబెట్టుకోవాలి. మోడల్ స్కూల్ విద్యార్థులకు సీసీ రోడ్డు వెంటనే నిర్మించాలని ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్. అక్రిడేషన్ కమిటీలో TWJF కు ప్రాతినిధ్యం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు. ఇది మా TWF సభ్యుల విజయం. రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య వెల్లడి.
ఎంజేయూలో ఏబీవీబీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం. పర్యావరణ పరిరక్షణ సైతం దేశభక్తిలో అంతర్భాగమే. హంతండాలో స్థానిక సర్పంచ్ కుర్రా సాలిహం నాయక్ ఆధ్వర్యంలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన. సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ రాసాల వెంకటేష్ స్తూపావిష్కరణ. బహిరంగ సభకు రానున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో కలెక్టర్కి వినతి పత్రం సమర్పణ. ఈబీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్, జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.